హలో ఫ్రెండ్స్, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ బతికి ఉన్నంత కాలం మనిషి గౌరవంగా ఉండాలని కోరుకుంటాం. కానీ గడిచిన 13 ఏళ్లుగా అక్షరాల ఒక జీవచవంలా పడకకి పరిమితమైన ఒక యువకుడికి సుప్రీంకోర్టు చివరకు మరణించే హక్కును ప్రసాదించింది. దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన ఈ తీర్పును వెలువరిస్తూ సాక్షాత్తు జస్టిస్ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. అసలు ఎవరి హరీష్ రాణా? చట్టం ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది? దేశంలో తొలి కారుణ్య మరణం వెనుక ఉన్న ఆ హృదయ విదారక గాథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషాద గాథ 2013లో మొదలైంది. హరీష్ రాణా అనే యువకుడు కేవలం 18 ఏళ్ల వయసులో ఉండగా 4వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. ఆ ప్రమాదంలో అతని మెదడు తీవ్రంగా దెబ్బతిని అతను పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ లోకి వెళ్లిపోయాడు. గడిచిన 13 ఏళ్లుగా అతను కదలలేదు, మాట్లాడలేదు. తన కళ్ళ ముందే కొడుకు ఇలా నరకాన్ని అనుభవిస్తుంటే చూడలేక అతని తల్లిదండ్రులు సుప్రీంకోర్టులెక్కారు. భారత రాజ్యాంగం ప్రకారం బతికే హక్కు ఉంది కానీ మరణించే హక్కు లేదు. 2018లో అరుణ షాన్బాగ్ కేసు ద్వారా కారుణ్య మరణానికి సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చింది. అంటే రోగి ఇక కోలుకోలేడని వైద్యులు ధృవీకరిస్తే వారికి అందిస్తున్న కృత్రిమ ప్రాణాధార వ్యవస్థలను తొలగించవచ్చు. హరీష్ రాణా విషయంలో మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అతను మళ్లీ కోలుకునే అవకాశం 0.1% కూడా లేదని స్పష్టమైంది. ఈ కేసులో తీర్పు ఇచ్చే సమయంలో కోర్టు హాలు నిశ్శబ్దంగా మారిపోయింది. హరీష్ పడుతున్న వేదనను, అతని తల్లిదండ్రుల నిస్సహాయతను చూసిన జస్టిస్ జేబీ పార్దీవాలా కన్నీరు పెట్టుకుంటూ ఈ తీర్పును చదివి వినిపించారు. ఒక మనిషిని చంపమని ఆదేశించడం న్యాయమూర్తిగా నాకు కష్టంగా ఉంది. కానీ హరీష్ పడుతున్న ఈ అంతులేని నరకం నుండి అతనికి విముక్తి ఇవ్వడమే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఒక తీర్పు కాదు, ఇది మానవత్వంతో కూడిన ఒక కఠిన నిర్ణయం. నిజానికి మెర్సీ కిల్లింగ్ మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుత మెడికల్ ఎథిక్స్ ప్రకారం రోగికి కనీస చైతన్యం లేనప్పుడు వారిని సంవత్సరాల తరబడి యంత్రాల మీద ఉంచడం అమానుషమని చాలా దేశాలు భావిస్తున్నాయి. హరీష్ రాణా కేసు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వేలాది మందికి ఒక చట్టబద్ధమైన మార్గాన్ని చూపించింది. నిజానికి హరీష్ రాణా మరణం మన వ్యవస్థకు, మన మనస్సాక్షికి ఎన్నో ప్రశ్నలను మిగుల్చుతోంది. ఒక ప్రాణం పోతుందని బాధపడాలో, లేక 13 ఏళ్ల నరకం నుండి ఒక ఆత్మకు శాంతి దొరికిందని సంతోషపడాలో తెలియని పరిస్థితి. హరీష్ రాణా గాథ చట్టానికి, మానవత్వానికి మధ్య జరిగిన ఒక తీరని సంఘర్షణ. హరీష్ కు లభించిన ఈ విముక్తి మన న్యాయ చరిత్రలో ఒక అత్యంత వేదన భరితమైన అధ్యాయంగా నిలిచిపోతోంది. చూసారు కదా ఫ్రెండ్స్, కారుణ్య మరణం మీద మీ అభిప్రాయం ఏంటి? చట్టం తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? కామెంట్స్ లో చెప్పండి. హరీష్ రాణా గాథ మనందరినీ కదిలించే ఒక చేదు నిజం. ఈ విముక్తి హరీష్ ఆత్మకు శాంతిని, 13 ఏళ్లుగా నరకం చూస్తున్న అతని కుటుంబానికి కనీస మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుందాం.